ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడిన అపాయింట్మెంట్లు వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం. మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి, తప్పకుండా ఆ ఆయన అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి, బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయతీరాజ్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈరోజు గుదిగ బండగా మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈరోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలల్లో. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది. ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ 50% అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాట ఇస్తున్నా సభానాయకుడిగా, చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన, ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలచన కాకండి. నేను సభానాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీకు మంచి జరిగే సమయం వచ్చింది. ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి. యజమానులను ఒప్పించడానికి, సంతోషపెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే చులకనవుతారు. మీకు మంచిది కాదు, ఈ సభ మర్యాదకు గౌరవానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు దయచేసి చర్చనే లేకుండా గంగుల కమలాకర్ గారు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు పలుకుతాం. గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సరిదిద్దుతుండ్రు, ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు పలకండి అని అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు పలుకుతాం, పాస్ అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. సీఎం గారు కనుక రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను సభ దృష్టికి, సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం, కావాలి సలహాలు కూడా ఇస్తున్నాం. స్వీకరిస్తారా లేదా మీ విఘ్నత, అది దీనికి మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ 396 తెచ్చిన మాట వాస్తవం. గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం. వారు ముఖ్యమంత్రి గారికి దగ్గరి బంధువు అన్న మాట వాస్తవం. మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం. అందులో నేనే తప్పు చెప్పట్లేదు, వక్రీకరించట్లేదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష, ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్లో రండి, మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు, అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలున్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ డిక్లరేషన్కి ఒక రోజు పెట్టండి అధ్యక్ష. బీసీ డిక్లరేషను, ఫార్మర్ డిక్లరేషను, యువజన డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి. 15 రోజులు హౌస్ నడపండి. కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష.
హౌస్ నడపడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. సార్. మేమేం చేస్తాం అధ్యక్ష దానికి? అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు మాకు మంచి మిత్రుడు అధ్యక్ష మా జిల్లా. కానీ ఎల్ఏ మినిస్టర్ గారు చాలా తెలివిగా పదప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి రేపు హౌస్ వాయిదా ఇస్తారని మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రభుత్వం పారిపోతుందా, ప్రతిపక్షం పారిపోతుందా ప్రజలే నిర్ణయిస్తారు అధ్యక్ష. మేము 15 రోజులు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాము. పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సహజంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఎల్ఏ మినిస్టర్ గారే డిసైడ్ చేస్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి కన్సల్టేషన్లో చేస్తారా చేయరా వారికి వదిలిపెడతాం అధ్యక్ష. ఇవాళ నేను 2-3 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొన్న నేను బీహార్లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినాయని చెప్పి బీహార్లో ప్రకటనలు ఇచ్చారు. ఇదెక్కడ చూద్దాం అధ్యక్ష? అసలు ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్. జనరల్గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననే అయ్యిండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష? ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు, రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు, గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు, ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈరోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే, మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధగంటలు ఒడిచిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మీరు కూడా కొంచెం ఎక్కడ సార్? నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రిట్ చేస్తుంటే ఎట్లా చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు, మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల, మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? నంబర్ 1 క్వశ్చన్ సార్. తర్వాత చెప్పండి సార్, వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు, తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి. కోర్టుల్లో ఎందుకంటే అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు, మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మన తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు, 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది
ఇప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కన్క్లూడ్. సార్, ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ నుంచి కూడా వస్తాం. తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లు ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నామా సార్? కూర్చోమనండి గట్టిగా.